హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ. తర్వాత అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ రైస్ తీసేసుకొని కొలత ప్రకారంగా నానబెట్టుకోవాలి అరగంట సేపు. తర్వాత ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి కావాల్సిన మసాలా అయితే పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న కొలత ప్రకారం వాటర్ పోసుకొని బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, కొంచెం నూనె అన్నీ వేసుకోవాలి. అది బాగా మరిగించుకోవాలి. తర్వాత అయితే చికెన్ వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, పెరుగు, మనం పట్టుకున్న పేస్ట్ అన్నీ అయితే బాగా కలుపుకొని గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత అయితే అన్నం చూద్దాము. 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మసాలాని అయితే తీసి ప్యాన్ పెట్టి దాని మీద అయితే కడాయి పెట్టాలి. దాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 minutes అయితే పెట్టాలి. అలాగే లేయర్గా రైస్ వేసుకొని తర్వాత అయితే పైన ఆనియన్స్, వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలరు, కొంచెం వాటర్ తీసుకోవాలి. ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక గ్లాస్ నేను సైడ్ కోసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం కలుపుకొని దాంట్లో పైన పోయాలి. తర్వాత అయితే 30 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత బిర్యానీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.